నాకు డ్యాన్స్ అంటే ఇప్పటికీ ప్రాణం అన్న. నిజంగా ఇప్పుడు ఎక్కడ వేయాలన్నా కూడా నాకు ఇష్టమే, కానీ ఎక్కడ వేసినా కూడా పవిత్రంగా వేయాలని నా హృదయం పరితపిస్తుంది, పవిత్రంగా చేయాలని పరితపిస్తుంది. నేను పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ని ఏం కాదు, ఇంకా ఏదో పెద్ద సెలబ్రిటీని ఏం కాదు. నాకు తెలిసిన కొన్ని విషయాలలో చెప్తున్నా, ఎందుకంటే కొద్దిగా చూసినా కానీ ఇండస్ట్రీని మిమ్మల్ని బాధ పెట్టాలనో లేకపోతే మిమ్మల్ని హింసించాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో కాదు, కానీ మీ కుటుంబానికి చాలా అవసరం. మీరు పవిత్రంగా ఉన్నప్పుడే మీ కుటుంబానికి చాలా ఉపయోగకరం. ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కానీ మీ కళ్ళని అపవిత్రం చేసుకోకండి, మీ హృదయాన్ని అపవిత్రం చేసుకోకండి. పవిత్రంగా ఎంతైనా చేయండి, దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. అపవిత్రతలో ఉంటూ దేవునికి వ్యతిరేకమైన పాటలు చేస్తే మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోయినని వాక్యం చెప్తుంది. ఈరోజు మీరు పవిత్రతను విత్తాలి, పవిత్రంగా ఆరాధన చేయాలి. పవిత్రంగా ఉన్నప్పుడే, పవిత్రమైన పనులు చేసినప్పుడే మీ జీవితానికి ఆశీర్వాదం. పవిత్రంగా ఉన్నప్పుడే నువ్వు నిజంగా ఆనందంగా ఉంటావు. అపవిత్రంగా ఉంటే ఆనందంగా ఉండలేవు. నీకు నచ్చింది నువ్వు చేసినప్పుడు ఆనందంగా ఉంటావు కావచ్చు, కానీ నిజంగా ఆ పని పవిత్రంగా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అది నువ్వు అనుభవించినప్పుడే అర్థం అవుద్ది. అది నేను అనుభవించిన కాబట్టి ఈ విషయం చెప్తున్నా. దీన్ని చాలా లోతుగా ఆలోచించండి. మీ సొంతంగా ఆలోచించకండి, మీరు ఒకసారి లోతుగా ఆలోచించి ఒకసారి మీకు మీరుగా ప్రశ్న చేసుకోండి. అప్పుడు మీకేం అర్థం అవుద్దో మీకే తెలుస్తుంది, దేవుడు మీతో మాట్లాడును గాక. కొందరు చాలా అపవిత్రం అయిపోతున్నారు. మూల్యం చెల్లించక తప్పదు. జీవితం చాలా చిన్నది, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ఆ నిత్య రాజ్యం మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలం 70-80 సంవత్సరాలు మనం బ్రతుకుతామో లేదో గ్యారంటీ లేదు. మన కోసం మనం జీవించడం కాకుండా మన కుటుంబం కోసం మనం పవిత్రంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే డాన్స్ చేయమని చెప్తుంది, కానీ అపవిత్రంగా చేయమని చెప్పట్లేదు. కాబట్టి డాన్స్ చేయడం తప్పు కాదు, కానీ మనం పవిత్రంగా చేయడం కరెక్ట్. డాన్స్ చేయడం తప్పు కాదు, పాపం కాదు, కానీ అపవిత్రత యాడ్ చేయడం వల్ల నెగిటివ్ లిరిక్స్ కానీ నెగిటివ్ తత్వం కానీ అందులో ఉండడం చాలా పాపం. ఒకటే ఒక గోల్, నాకు నేను నిత్య రాజ్యం చేయాలి. నువ్వు కూడా ఏదో ఒకరోజు చచ్చిపోతావు కదా, నేను కూడా ఏదో ఒకరోజు చచ్చిపోతా. కాబట్టి మనకు కావాల్సింది నిత్య రాజ్యం అన్న బైబుల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి ఆత్మకు మరణం లేదని. ఈరోజు మన శరీరానికే మరణం ఉంది. అందాన్ని చూసుకొని ఈ పైరూపాన్ని చూసుకొని మనం ఎప్పుడు జీవించొద్దని నేను నిర్ణయం తీసుకున్నా. నువ్వు కూడా మనకు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మన జీవితము యవ్వన ప్రాయంలో దేవుని వైపు చూసి దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇది ఒకసారి గ్రహించండి అన్న. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అన్న, మీరు యేసుక్రీస్తుని నమ్మకండి, యేసుక్రీస్తుని ఒకసారి తెలుసుకోండి. నేను చెప్పేది అదే మాట అన్న. ప్రతి ఒక్కరికి చాలా మంది ఏమంటారంటే నువ్వు యేసు ప్రభుని నమ్ము, యేసు ప్రభుని నమ్ము, యేసు ప్రభుని నమ్ము అంటే ఎవరు నమ్మరు. మీరు నమ్మకున్నా పర్లేదు, పూర్తిగా యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి. ఈ బైబిల్ గ్రంథంలో ఏముంది, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు నిజమేనా కాదా, ఇందులో ఉన్నది నిజంగా సత్యమే కాదా అని చెప్పి మీకు మీరుగా పరిశీలించండి, ధ్యానించండి. దేవుని సహాయంతో ధ్యానించినప్పుడు ఇది నిజమేనో కాదో మీకు అర్థమవుద్ది. సత్యాన్ని రుచి చూడండి, నువ్వు పరిశీలించి తెలుసుకోమని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంటుంది.